హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి సింపుల్గా ఇంకా ఇంటి ముందు ముగ్గు వేస్తున్నానండి. ఆల్రెడీ నాకంటే ముందల వాళ్ళు చాక్ పీస్తోన ముగ్గు వేసేసారు. ఇంకా సమ్మర్ కాబట్టి పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ లేవడం లేదు. నార్మల్గా ఇంకా 7కి 7:30కి అలా లేస్తున్నాను. పిల్లలకి స్కూల్ ఉందనుకోండి, వాళ్ళకు బాక్స్ కోసం అనేసి ఇంకా నేను 5కి కంపల్సరీ లేచి వాళ్ళకి బాక్స్ 8 వరకల్లా బాక్స్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ చేయాల్సి ఉంటుంది. సో సమ్మర్ కాబట్టి పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంకా నేను తొందరగా లేవడం లేదు. 7:30కి అలా లేస్తున్నాను. ఇంకా 7:30కి లేచేసి మార్నింగ్ ఫస్ట్ ఇల్లు ఊడ్చేసుకుంటాను. ఇల్లు ఊడ్చుకొని ఇంకా బయట కూడా గడప ముందు ఊడ్చుకొని మాప్ పెట్టేసుకొని ఇంకా ముగ్గు వేస్తున్నాను. ఈరోజు కొంచెం ముగ్గు సింపుల్గా వెరైటీగా అంటే కొత్త డిజైన్ ట్రై చేశాను. బాగా వచ్చింది. ఈరోజు ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నాకు కొత్త డిజైన్స్ వేయడం అంటే ఇంకా చాలా ఇష్టం. అందుకోసం అనేసి ఇంకా కొత్తది ట్రై చేశాను. డిజైన్ ముగ్గు బాగా వచ్చింది. సో ఇది సింపుల్ బ్లాగ్ అండి. ఎక్కువ బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు. నార్మల్గా ముగ్గు వేయడం ఒకటి, ఇంకా బాయిల్డ్ ఎగ్ కర్రీ ఒకటి చేశాను. ఇంకా బాయిల్డ్ ఎగ్కి రైస్ పెట్టుకున్నాము. ఇంకా బాయిల్డ్ ఎగ్ కోసం అనేసి నేను ఒక బౌల్లో ఒక 7 ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. అన్నీ బాయిల్ చేసేస్తున్నాను. వాటర్ పోసేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక 20 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఎగ్స్ని ఉడకబెడుతున్నాను. కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతాయి అని అంటారు. మా మమ్మీ చెప్పింది. ఇంకా అది నిజం ఎంతనో అబద్ధం ఎంతనో నాకు తెలీదు. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ పక్కన పెట్టేసి ఆనియన్స్ కట్ చేయడానికి నాకు ఒక 10 మినిట్స్ పట్టిందండి. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్ కాబట్టి గ్రేవీ కోసం అనేసి ఆనియన్స్ ఒక 7 ఆనియన్స్ అలా కట్ చేశాను. ఆనియన్స్ కట్ చేయడానికి 10 మినిట్స్ పట్టింది. ఇంకా ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకొని రెడీ చేసుకొని బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ చేయడానికి పెట్టేసి ఆనియన్స్ కట్ చేశాను. ఆలోపు ఎగ్స్ ఉడికిపోయాయి. ఇంకా బౌల్లోకి తీసుకొని ఆనియన్స్ స్టవ్ పైన వేసేసి ఇంకా ఎగ్స్ మీద ఉన్న ఇది పొట్టు మొత్తం తీసేస్తున్నాను. సో ఇది తీసుకుంటేనే స్టవ్ పైన ఆనియన్ కర్రీ కలుపుతున్నాను. సో మధ్యలో వరుణ్ వచ్చి మమ్మీ నాకు ఒక ఎగ్ ఇయ్యి, అర్జున్ కూడా వచ్చి నాకు ఒక ఎగ్ ఇయ్యి అనేసి అంటున్నారు. ఇంకా నాకు నార్మల్గా తెలుస్తుంది వాళ్ళు ఎప్పుడు ఎగ్స్ ఉడకపెట్టినా ముందే ఒకటి తినేస్తారు అనేసి నేను అది కూడా లెక్కలో పెట్టేసుకొని ఇంకా 8-10 ఎగ్స్ అలా ఉడకపెట్టేస్తాను. మిగతావి ఆఫ్ చేసి కట్ చేస్తాను. సో ఎగ్స్ తీసి వాళ్ళకి ఇచ్చి పక్కన పెట్టేశాను. ఇంకా ఆల్మోస్ట్ ఆనియన్స్ మొత్తం మగ్గిపోయాయి. అందులోనికి సరిపడినంత పసుపు కారం వేసుకున్నాను. ఇంకా సరిపడినంత ధనియా పౌడర్ వేసేసి మొత్తాన్ని మిక్స్ చేశాను. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. ఇందులో టమాటాలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను టమాటాలు వేయలేదు. ఓన్లీ కర్రీ అంటే ఆనియన్ కర్రీ లాగా చేసేసి అందులో బాయిల్డ్ ఎగ్స్ వేస్తున్నాను. ఇందులో వాటర్ పోసుకొని టమాటాలు వేసుకొని కూడా చేయొచ్చు, కానీ నేను వాటర్ పోయకుండా ఓన్లీ ఫ్రై లాగా ఇలా చేసేస్తున్నాను. ఇంకా ఎగ్స్ మొత్తం వేసేసాను. ఇంకా లాస్ట్కి మొత్తం ఇంకా ఒక 5 మినిట్స్ అలా ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాయంటే సింపుల్గా కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసాను. సింపుల్ కర్రీ.